ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. యథార్థవంతులుగా పుట్టించాడు దేవుడు. ఏ పక్షపాతము లేదండి. మంచి వ్యక్తులుగా దేవుడు మనల్ని నిర్మాణం చేశాడు అని చెప్తున్నాడు. మనుషులే వివిధముగా కల్పించుకొని, రకరకాల పనులు కనిపించుకొని మరి వారిలో ఆ యథార్థతను పోగొట్టుకుంటున్నారు అని మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను ప్రియులారా. యథార్థవంతులకి ఎలా తోడుంటాడు, ఏ విధంగా జరుగుతుంది అనే సబ్జెక్టు గురించి మాట్లాడుతూ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ పట్టణానికి వెళ్ళాడు. ఆ కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ భయంకరమైన ప్రజలు ఉన్నారండి. ఎలాంటి ప్రజలంటే చాలా దేవునికి దుఃఖాన్ని కలిగించేటువంటి ప్రజలు ఉన్నారు. ఆ ప్రాంతానికి పౌలు గారు వెళ్ళినప్పుడు భయం వేసిందంట. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు వారు ఉన్నటువంటి తీరును చూస్తే, వారిని చూస్తే భయం అనిపించింది, చాలా భయం అనిపించింది. అందుకని అక్కడి నుంచి వెళ్ళిపోదామా ఏంటి అనుకున్న సందర్భాలలో ఆ రాత్రి అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 9వ వచనం, ఆ రాత్రి దర్శనమందు ప్రభు నీవు భయపడక, మొదటి మాట, ఆ రాత్రి ప్రభువే దేవుడే పౌలు గారి దగ్గరకు వచ్చాడు. మనకి అర్థమవుతున్న సంగతి ఏంటంటే, ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో, ఎవరైతే మంచి మనస్సాక్షి కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని మనస్సు కలిగి ఉంటారో, అలాంటి వారికి అరణ్యములో కూడా దేవుడు విడిచిపెట్టడండి, ఆపదల్లో కూడా దేవుడు విడిచిపెట్టడండి. ఇప్పుడు పౌలు గారు ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా, చుట్టూ ఉన్న ప్రాంతం ఎలాంటిదంటే భయంకరమైన ప్రాంతం అండి. మనుషులు చంపడానికి వస్తున్నటువంటి ప్రాంతం అండి. ఆ ప్రాంతమును విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుందన్నంత పరిస్థితి పౌలు గారికి ఏర్పడితే అక్కడికి, అనగా పౌలు గారి దగ్గరికి దేవుడే వచ్చాడండి. ఇక్కడ మీరు ఆశ్చర్యాన్ని గమనించండి. పౌలు గారి దగ్గరికి దేవుడు వచ్చాడు. పౌలు గారితో మాట్లాడుతున్నాడు. పౌలా, నువ్వు భయపడొద్దు. చూడండి, దేవుడు ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు. పౌలా, నువ్వు భయపడొద్దు, నువ్వు మౌనంగా ఉండొద్దు, నువ్వు మాట్లాడాలి. పౌలు గారు ఏం మాట్లాడటానికి బయలుదేరాడండి? సత్య సువార్తను ప్రకటించడానికి బయలుదేరాడు. సువార్త ప్రకటించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కాబట్టి ప్రకటించే విషయంలో, బోధించే విషయంలో నువ్వు భయపడొద్దు, నువ్వు నా గురించి ప్రకటించు. వాళ్ళు పాపములో ఉన్నారయ్యా, పర్వాలేదు ప్రకటించు. వాళ్ళు విగ్రహారాధనలో ఉన్నారయ్యా, పర్వాలేదు ప్రకటించు. వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఉన్నారు, అయినా పర్వాలేదు ప్రకటించు అని దేవుడు మాట్లాడుతూ 10వ వచనములు అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే వచ్చి పౌలు గారితో చెప్తున్నాడు, పౌలా, నేను నీకు తోడున్నాను. ఏమండి, కొరింథీ పట్టణములో ప్రజలందరూ ఒకవైపు ఉంటే అపోస్తలుడైన పౌలు గారు మాత్రం ఒక పక్కన ఉన్నాడు. ప్రియులారా, ఇది నీ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. నేను చెప్పే ప్రతి మాట ఆధ్యాత్మికంగా ఆలోచన చేయండి. కొన్ని సందర్భాల్లో మన అనుకున్న వాళ్ళు, మన రక్త సంబంధులే, మన బంధువులే, వాళ్ళందరూ కలిసికట్టుగా ఒక ప్రక్కన ఉంటారు. నీ మాట చల్లనివ్వరు, నీ మాట వినరు, నీ మీద నిందలు మోపుతారు, అవమానాలు మోపుతారు, బాధిస్తారు, దుఃఖపెడతారు, ఒంటరి చేస్తారు. ప్రియులారా, అలాంటి సందర్భాల్లో నువ్వేం చేస్తా? అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తా? ఒక సమాజం అనుకో, పోనీ ఒక కుటుంబం అనుకో, నీ కుటుంబంలో నీ పిల్లలు నీ మాట వినటం లేదు, నీ భర్త నీ మాట వినటం లేదు, ఎవరు కూడా నీకు సపోర్ట్ చేయట్లా, నువ్వు ఒంటరి అయిపోయావు. ఆ పరిస్థితుల మధ్య ఏంటి నీ జీవితం? ఒంటరిగా ఉన్న ఆ సందర్భం ఎలాంటి ప్రమాదకరమైంది తెలుసండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఇక ఆలోచన చేయటం ప్రారంభిస్తాం. ఏంటి, ఎలాంటి ఆలోచనలు అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. సాతాను ప్రక్కన కూర్చొని ఒకటే పదే నీతో మాట్లాడుతూ ఉంటుంది. ఏమనంటే నిన్ను ప్రేరేపిస్తుంది, నీ వల్ల ఏం కాదు, నువ్వేం చేయలేవు, ఈ అప్పుల నుంచి నువ్వు బయటకు రాలేవు, ఈ నిందల నుంచి నువ్వు బయటకు రాలేవు, ఈ అవమానాల నుంచి నువ్వు బయటకు రాలేవు, నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు.
కాబట్టి నువ్వు చచ్చిపోతే నీకు మంచిదని ఈ యొక్క సాతాను పదే పదే నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇక నీకు స్వస్థత రాదు, కుంటి బ్రతకాల్సిందే, అవమానాలతో బ్రతకాల్సిందే, నీ పరిస్థితులు ఇక మారవు, దిగజారిపోవటమే నువ్వని పదే పదే సాతాను మన గుండెను ప్రేరేపిస్తూ ఉంటుంది ప్రియులారా, మన అంతరాత్మను ప్రేరేపిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనం ఒంటరితనాన్ని కోరుకుంటాం. ఒంటరిగా కూర్చుందాం, కాసేపు పడుకోవాలని, తలనొప్పిగా ఉందని, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని ఏదేదో మాట్లాడుతూ ఉంటాం ప్రియులారా. అలాంటి సందర్భాల్లో మనకు కలిగే ఆలోచనలన్నీ కూడా చాలా వ్యతిరేకమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి, కన్నీళ్లతో కూడుకున్నాయి, ఎవరికి చెప్పుకోలేనివి ప్రియులారా. అలాంటి పరిస్థితులు ఎదురవునప్పుడు, అలాంటి సమయాల్లో నీకు అండగా ఒక్క వ్యక్తి ఉంటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. నీకు తోడుగా ఒక వ్యక్తి ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎలా ఉంటారంటే నీ మంచితనాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి. మనుషులందరూ నీ యథార్థతను గుర్తించరు, మనుషులు ఎవరు కూడా నీ నీతిని గుర్తించరు, మనుషులు ఎవరు కూడా నీ సహాయాన్ని గుర్తించరు, మనుషులు ఎవరు కూడా నీ మనసును గుర్తించలేరు ప్రియులారా. మీకు అర్థమవుతుందండి? మన చుట్టూ ఉన్న వాళ్ళే మన మనసును అర్థం చేసుకోలేరండి. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే, మన కుటుంబంలో ఉన్న వ్యక్తులే మనల్ని అర్థం చేసుకోలేరండి. మనలో ఉన్న మంచితనం వాళ్ళకి అర్థం కాదు. 10 సార్లు మనం సహాయం చేసి 11వ సహాయం చేయకపోతే 10 సార్లు చేశాడులే, ఈ ఒకసారి చేయలేకపోయాడు అనుకుంటారండి? అనుకోరు. సహాయము చేయలేదు అన్న మాట మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. అవును, మనుషుల మనసు అలాంటిది ప్రియులారా, అర్థం చేసుకోలేని మనసు. కానీ ఈ మధ్యాహ్న సమయంలో నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య నీ మనసు ఎరిగినటువంటి వాడు, నేను అర్థం చేసుకునే మనస్సు కలిగినటువంటి వాడు అని నేను ప్రకటిస్తూ ఉన్నాను. అని గొప్ప మనస్సు ఉన్నటువంటి వాడు ప్రియులారా. అలాంటి ఒంటరి సమయాల్లో దేవుని ఆదరణ నీకు కావాలి. అలాంటి ఒంటరి సమయంలో దేవుని సన్నిధి నీకుంటే నువ్వు ధైర్యపరచబడతావు ప్రియులారా. పౌలు గారికి ఒంటరోడైపోయాడండి. ఒకప్పుడు దమస్క ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అతనితో పాటు సుమారు 10 మంది ఉన్నారు, మతాధిపతులు అతనికి ఉన్నారు. ఆ సౌలు గారుగా ఉన్నప్పుడు ఎంతమంది పిలిస్తే అంతమంది అతని దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పేరుంది, గొప్పతనం ఉంది, చుట్టూ సైన్యం ఉంది. కానీ ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఒంటరి వాడైపోయాడు. ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎవరు తోడలేరు ప్రియులారా. అలాంటి సందర్భాలలో దేవుడు అంటున్నాడు, పౌలా, నేను నిన్ను ఏ రోజైతే పిలిచానో, ఏర్పరచుకున్నానో ఆ రోజు నుంచి నేను నీకు తోడుగా ఉన్నాను ప్రభువా. పౌలు గారికి దేవుడే తోడున్నాడండి. లోకమంతా వ్యతిరేకించి విడిచిపెట్టారు, ఇడికి పిచ్చి పట్టిందని మాట్లాడారు, మైండ్ పోయిందని మాట్లాడారు. ఆ పరిస్థితుల మధ్య తన యొక్క హృదయాన్ని దేవుని మీద కేంద్రీకరించాడు. ఎందుకంటే ఆ ప్రత్యక్షత అతను దర్శించిన రోజే, ఆ దర్శనాన్ని చూసిన రోజే, ఆ ప్రభు స్వరమును విన్న రోజే తన జీవితాన్ని ప్రభుకు అర్పించుకున్నాడు, తన బ్రతుకు ప్రభుకు అర్పించుకున్నాడు. చావైన బ్రతుకైనా ఈయనతోనే అని తన జీవితాన్ని ప్రభుకు అర్పించుకున్నాడు. కాబట్టి ఆ ప్రభు వైపే తన ప్రయాణాన్ని కొనసాగించాలని తీర్మానం చేసుకున్నాడు. అలాంటి భయపడుతున్న సందర్భాల్లో కూడా రాత్రి సమయాల్లో పడుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడే అతని దగ్గరకు వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే అక్కడికి వచ్చి కూర్చుని, పౌలా, నేనే నిన్ను పిలిచిన వాడును, నేనే నిన్ను ఏర్పరచుకున్న వాడిని, నువ్వెందుకు భయపడుతున్నావు? నా సువార్త విషయంలో నువ్వు భయపడద్దు, నేను నీకు తోడున్నా అంటూ ఓ శ్రేష్టమైన మాట చెప్పాడు. ఎవరును నీకు ఎటువంటి హాని చేయలేరు. హల్లెలూయా. ఆ మాట ఎవరన్నారు చూడండి, దేవుడే అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవరును రాడు. ఎవరన్నా వస్తారనుకుంటున్నావా? రారు. ఎందుకు ఒక మాట నన్ను చెప్పనివ్వండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యోబు. ఆ యోబు గురించి ప్రారంభపు వచనాల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, ఊజు దేశమందు యోబు అనేటువంటి ఓ వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, భక్తివంతుడు. సాతాను కూడా
దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అంటుంది, ఊరికయే నీవు అతని చుట్టూ ఏం పెట్టావు? భద్రత పెట్టావు. అందుకే నేను వెళ్ళలేకపోతున్నాను. ఆ భద్రత తీసేయి, నేను వెళ్ళి తానే నిన్ను దూషించేలాగా చేస్తాను. ఆ భద్రత తీసేస్తాడు ప్రియులారా. అంటే యోబు చుట్టూ ఏమొచ్చిందండి? అనగా యథార్థవంతుల చుట్టూ ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు యథార్థవంతుల చుట్టూ దేవుని కంచె వేయబడి ఉంటుంది. యథార్థవంతుల చుట్టూ దేవుని ప్రాకారం ఉంటుంది. యథార్థవంతుల చుట్టూ దేవుని సన్నిధి ఉంటుంది. యథార్థవంతుల చుట్టూ దేవుని అగ్ని ఉంటుంది. యథార్థవంతుల చుట్టూ దేవుని కనుదృష్టి నిలిచి ఉంటుంది. కాబట్టి ఏ తెగులు, ఏ దుష్టుడు ఆ గుడారములోకి సమీపించనేరడు. హల్లెలూయా. ఎవరు కూడా అండి ఆ లోపలికి వెళ్ళలేరంట. అంటే ఆ యథార్థవంతుల దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరంటండి. ఎలా వెళ్ళలేరు? ఎందుకు వెళ్ళలేరంటే నీ యథార్థత నిన్ను కాపాడుతుంది ప్రియులారా. ఇక ప్రపంచములో ఏది నిన్ను కాపాడలేదు. ప్రపంచములో నీకున్న ఆస్తి, అంతము, ఐశ్వర్యము, జ్ఞానము, తెలివి, ఇదేది నిన్ను కాపాడలేవు. అవన్నీ ఒక దినాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతామండి. ఎప్పుడు రాలిపోతామో తెలియదు, ఎప్పుడు ఫోన్ వచ్చిందో తెలియదు, ఎప్పుడు మనల్ని ఆ బాక్స్లో పెడతారో మనకు తెలియదు. నువ్వు వెళ్ళేటప్పుడు నీ చుట్టూ ఉన్నది ఏది నీకు రాదు. ఏది నీకు రాదండి. ఏమొస్తుందండి? నీ యథార్థత. ఎన్నిసార్లు యథార్థతను పోగొట్టుకుంటున్నావో, ఎన్నిసార్లు దేవుడు నిన్ను చూసి దుఃఖపడి ఉంటాడో. నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు చూడాలనుకుంటాడండి. పరిచర్య చేస్తుంటే, ప్రార్థిస్తుంటే, దేవునికి లోబడుతుంటే, దేవుని సువార్త పరిచర్య చేస్తుంటే దేవుడు చూడాలని ఆశపడతాడు. నిన్ను ఆశపడతాడు. ఆయన చూసినప్పుడు ఆ పరిచర్యలు నీవు ఉంటున్నావా? ఆయన కోరుకున్న నువ్వు పరిచర్య చేస్తున్నావా? కొన్ని సందర్భాల్లో ప్రియులరా దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతూ ఉంటాం. మనం దేనికి ఇస్తాం? లోకానికి ఇస్తాం, మనుషులకి ఇస్తాం, మనకున్న పనులకి ఇస్తాం, వీటన్నిటికీ ప్రాధాన్యత ఇస్తాం. దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతాం. ప్రియులరా కొన్ని సందర్భాల్లో దేవుడే నిన్ను ఆదుకోపోతే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు దయ చూపించపోతే, దేవుడి కృప చూపించపోతే, దేవుడు నిన్ను బలపరచపోతే ఎవరు నీకు ఈ లోకంలో? నీ ఒంటరితనంలో ఎవరు నీకు? ఎన్నిసార్లు ఒంటరిగా ఉన్నావో, ఎన్నిసార్లు ఈ లోకాన్ని విడిచిపెట్టి చచ్చిపోతే నాకు ఈ బాధలు పోతే అని అనుకుని ఉంటావో. దేనికంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను అర్థం చేసుకోకపోవటం వల్ల. కానీ వీళ్ళెవ్వరు అర్థం చేసుకోకపోయినా సహోదరి, అర్థం చేసుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నజరేయుడని యేసయ్య. ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను అర్థం చేసుకుంటున్నాడు, ఆయన నీ ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడు. ఓర్పు కలిగి దేవుని సన్నిధిలో సహనం కలిగి ఉండాలి ప్రియులారా. పౌలు గారి దగ్గరకు వచ్చిన దేవుడు ఎన్ని సందర్భాలలో నీ దగ్గరకు వచ్చాడో నీకు తెలుసా? పౌలు గారిని దర్శించిన దేవుడు ఎన్నిసార్లు దేవుడితో మాట్లాడదామని నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడలేక వెనక్కి ఎన్నిసార్లు వచ్చాడో తెలుసా నీకు? ఎన్నిసార్లు వెళ్ళిపోయాడు తెలుసా? ఎందుకు? యథార్థత కనబడలేదు కాబట్టి, నీలో వినయము కనబడలేదు కాబట్టి, విధేయత కనబడలేదు కాబట్టి. ఆయన కోరుకున్న విధానం నీలో కనబడకపోతే ఆయన తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు. సహాయం చేద్దామని వస్తాడు, మాట్లాడదామని వస్తాడు, బలపరుద్దామని వస్తాడు. నిన్ను చూడగానే వెనక్కి వెళ్ళిపోతాడు ప్రియులరా. నీ క్రియలు చూడగానే వెనక్కి వెళ్ళిపోతాడు. అంటే ఆయన నిన్ను చూసినప్పుడు నీలో యథార్థత మాత్రమే కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు గారి దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు అండి, పౌలు గారిలో యథార్థత చూశాడు. యథార్థత చూశాడు కాబట్టి పౌలు గారి దగ్గర కూర్చున్నాడు. పౌలా నువ్వెంత మాత్రం భయపడద్దు, మౌనంగా ఉండవద్దు, నువ్వు ప్రకటించు, సువార్తను ప్రకటించు. ఎవరికి భయపడద్దు, ఎవరు నిన్నేం చేయలేరు. నువ్వు నా మాటలు మాట్లాడు. ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నీకు హాని చేయటానికి ఎవడు నీ మీదకి రాడు. ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పట్టణములో, ఏ పట్టణములో?
ఏ పట్టణంలో? ఒక పెద్దవరం కాదండి, ఈ భూమి మీద ప్రతి పట్టణంలో దేవునికి జనమున్నారు, ప్రతి రాష్ట్రంలో దేవునికి జనమున్నారు, ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి ఏరియాలో దేవుని ప్రజలు ఉన్నారు. వారి కొరకు నువ్వు కష్టపడాలి, వారి కొరకు పరుగులు తీయాలి, వారి కొరకు సువార్త ప్రకటించాలి, వారి కొరకు పరిచర్య చేయాలి. ఇది నా బాధ్యత. మన కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎవరి కాలంలో ఎందుకు దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? ఎవరి కాలంలో తను పని చేస్తామని దేవుడు నిన్ను పిలిచాడు, అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. నీకంటే తెలివి కలిగిన వాళ్ళు, నీకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వారందరిని ప్రక్కన పెట్టి ఎన్నిక లేని నిన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? తన కౌగిలిలో ఎందుకు పెంచుకుంటున్నాడో తెలుసా? నువ్వు దేవుని పని చేయాలని. ప్రపంచంలో ప్రతి ఊరిలో పాపములో శాపములో నశించిపోతున్న ప్రజలు ఉన్నారు. వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలంట. ప్రభు ఆశ అండి, వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళి నువ్వు పని చేయాలి, సువార్త ప్రకటించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు అంగలార్చాలి. పౌలు గారితో చెప్తున్నాడు, పౌలా తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఈ కొరింథీ పట్టణంలో నాకు బహుజనం ఉండారు పౌలా. హల్లెలూయా. ఈ కొరింథీ పట్టణంలో నాకు బహుజనం ఉండారు. నువ్వు వెనక్కి వెళ్ళిపోతే ఈ ప్రజలందరూ చనిపోతారు. దేవుని రాజ్యానికి రావాల్సిన ప్రజలందరూ చనిపోతారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సువార్త భారం ఎవరి మీద ఉందనుకుంటున్నారు? నా మీద ఉందనుకుంటున్నారా? నీ మీద ఉందనుకుంటున్నావా? యేసు క్రీస్తుని కలిగిన ప్రతి ఒక్కరి పైన సువార్త భారం ఉందండి. ఆయన చెప్పాడు, మీరు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందినటువంటి మీరు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అంటే వెళ్ళవలసిన బాధ్యత ఎవరి మీద ఉందండి? నీ మీద, నా మీద, మనందరి మీద ఉందండి. మీరేమనుకుంటున్నారంటే అన్న ఒక్కడి మీదే ఉంది, అన్న ఒక్కడే వెళతాడు అనుకుంటున్నాడు. ఎవరి క్రియలు చొప్పున దేవుడు వాళ్ళకు ప్రతిఫలం ఇస్తాడు. నేను ఎంత పరిగెత్తితే, నేను ఎంత పని చేస్తే అంత ప్రతిఫలం నాకు ఇస్తాడు. నువ్వు ఎంత పరిగెత్తి ఎంత పని చేస్తే అంత ప్రతిఫలం నీకు ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తికి 5 దేనారాలు ఇచ్చాడంట, మరొక వ్యక్తికి 2 దేనారాలు ఇచ్చాడు, మరొక వ్యక్తికి 1 ఇచ్చాడు. 5 దేనారాలు కలిగిన వాడు వాటిని వ్యాపారం చేసుకుని 5కు 5 పెంచుకున్నాడు. మరొకడు 2కు 2 పెంచుకున్నాడు. మరొకడు ఈ 1 దేనికి పనికిరాదు కదా అని పాతి పెట్టాడు. ప్రియులరా, ఒకవేళ పాతి పెట్టిన జాబితాలో నీవు ఉన్నావేమో. దేవుడు నీకు టాలెంట్ ఇచ్చాడు, దేవుని పని చేయటకు దేవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి కృప ఇచ్చాడు. ఆ కృపను పక్కన పెట్టి, ఆ ప్రార్థన చేసే అద్భుతమైన ఆ కృపను ప్రక్కన పెట్టి, ఆ పాడే అవకాశాన్ని ప్రక్కన పెట్టి, పరిచర్య చేసే అవకాశాన్ని ప్రక్కన పెట్టి ఒకవేళ నీవు ఉంటున్నావేమో, దేవుణ్ణి ఏడిపించిన వ్యక్తిగా నీవు ఉండకూడదు తల్లి. దేవుణ్ణి బాధ పెట్టే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. యోబు గారండి వెనక్కి తిరిగి వెళ్ళకుండా అక్కడే 18వ అధ్యాయం 11వ వచనంలో, అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు, దేవుని వాక్యము బోధించుచు. ఒక మాట వినండి, పౌలు గారికి దేవుని వాక్యం బోధించడానికి దేవుడు అధికారం ఇచ్చాడు, కానీ వాక్యం ఎక్కడ నేర్చుకున్నాడు? వాక్యం ఎక్కడ నేర్చుకున్నాడండి? అంటే దేవుడే అతనిలో ఉండి మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి వారులారా, నేను ఒక్కడనే వాక్యం చెప్పటం కాదండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ చెప్పగలిగే సమర్థవంతమైన శక్తి ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు మాట్లాడేది ఆయన, నీవు కాదు. అనేక ప్రాంతాల్లో యేసు ప్రభు గారి గొప్పతనాన్ని గురించి చెప్పాలి, ఆయన జననం గురించి చెప్పాలి, మరణం గురించి చెప్పాలి, పునరుద్ధానం గురించి చెప్పాలి. అదే సువార్త. ఆయన చెప్పింది అదే. ఏమని? యేసుక్రీస్తు మన కొరకు లోకానికి వచ్చాడు, పరిశుద్ధుడిగా పుట్టాడు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఇదే సువార్త అండి. ఈ సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. అతడు వారి మధ్య
దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరమును 6 నెలల పాటు, అంటే సంవత్సరమున్నర అక్కడే ఉన్నాడు. అక్కడే దేవుని వాక్యాన్ని బోధించాడు. ఇప్పుడు రండి కొరింథీ రాసిన పత్రికలోకి వెళదాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏ భావమమ్మా? ఏకభావముతో మాటలాడవలెనని మీలో కక్షలు లేక ఏక తాత్పర్యముతోను సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు ఎలా ఉండాలి అంటే, ఎలా ఉండాలంటండి? ఏక మనసు కలిగి ఉండాలి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి. ఏంటి ఆ ఏక అంటే? సువార్త ప్రకటించి అనేకులను దేవుని దగ్గరకు నడిపించే వ్యక్తులుగా ఉండాలి. 11వ వచనం, నా సహోదరులారా, మీలో కలహలములు కలిగినవని మిమ్మల్ని గురించి తెలియవచ్చును. ఒకడు పౌలు వాడనని, ఒకడు అపోల్లో వాడను, మరి ఒకడు కేపా వాడను, ఇంకొకడు క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నారని. దేవునికి మహిమ కలుగును గాక. మీలో మీకు విభేదాలు వస్తున్నాయి, మనసు కలవటం లేదు, ఇది నా బాధ్యత అనుకోవటం లేదు, ఇది నేను చెయ్యాలి అనుకోవటం లేదు. మీకు తెలియకుండానే మీలో విభేదాలు వచ్చి, నేను పౌలు వాడను, నేను అపోల్ల వాడను, నేను క్రీస్తు వాడను, ఇలా చెప్పుకుంటూ మీరు బ్రతుకుతున్నారు. ఇలా ఉండటం కరెక్ట్ కాదు అని పౌలు గారు చెప్తున్నాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. పనులు మనం తెలుసుకోవటమే గొప్ప జ్ఞానం. ప్రియులారా, భూమి మీదకి వచ్చేటప్పుడు ఎవరికి ఏది తెలియదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుందే, ఆసక్తి అండి అన్ని పనులు నేర్పించింది. ప్రియులారా, కలహాలు పెట్టుకుంటున్నారా? కలహాలొద్దు, అలాంటి ఆలోచన మీలో ఉండొద్దు. 13వ వచనం, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడి ఉన్నాడా? బాప్తిస్మము పొందితిరా? నా నామమున పొందితిరని చెప్పుకున్నట్లు ఎవరికి నేను బాప్తిస్మం ఇవ్వలేదు. 1వ అధ్యాయం 18వ వచనం, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అయినది వాక్యము. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు ప్రకటించండి అని చెప్తూ 5వ అధ్యాయం 1వ వచనములో అంటున్నాడు. 5వ అధ్యాయం 1వ వచనము, మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు జారత్వము అన్యజనులను తగునా జరగదు. ఇట్లుండి ఉప్పొంగుచున్నారే గాని మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యములు చేసిన వారిలో మీలో నుండి వెలివేసిన వారు కాదు. 6వ అధ్యాయం 1వ వచనం, మీలో ఒకనికి మరొకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వారు పరిశుద్ధుని ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము కలిగిన వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారునైనను దేవుని రాజ్యమునకు వారసులు కాదు. పౌలు గారు చెప్తున్నాడు. ప్రియులారా, తనతో ఉన్న వ్యక్తుల గురించి చెప్తున్నాడు. ఒక్కొక్క విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పుకుంటూ వస్తున్నాడు. మోసపోవద్దు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు, జాగ్రత్త కలిగి ఉండండి అని
ఆయన తన అనేక విధేయాల గురించి చెప్తూ వస్తున్నాడు. ప్రియులారా, శరీర కార్యాల గురించి చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటు మొదలైనవి. వీటిని గురించి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటి చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెబుతున్నాను. హల్లెలూయా. ఇవన్నీ చెప్తున్నాడు. ప్రియులారా, ఒకవేళ కలతలు, భేదాలు, విభేదాలు, కక్షలు, మత్సరములు ఇవన్నీ కనుక మన మనసులో ఉంటే ఎక్కడికి పోమంట? మనం దేవుని రాజ్యానికి పోమంటండి. ఈరోజు నీ అంతరాత్మను పరీక్షించుకునే సమయం ప్రియులారా. అంటే దేవుడు ఎవరికి తోడుంటాడు? మత్సరపడే వాళ్ళకా, కక్షలు కలిగిన వాళ్ళకా? కాదండి. ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వారికి దేవుడు అంట ఎంత తోడుగా ఉంటాడో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. వీటన్నిటికీ మీరు దూరంగా ఉండండి, వీటన్నిటిని మీ మనసులోకి రానికండి. ఇవన్నీ కూడా మన జీవితాలను పాడు చేస్తాయి, ఇవన్నీ కూడా మన జీవితాన్ని దేవునికి దూరం చేస్తాయి. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే సహోదర ప్రేమ కలిగిన వారై ఉండాలి. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో రాస్తున్నాడు. ఆ మాట చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు నేను మిమ్మల్ని పసిబిడ్డలనుకుని మాట్లాడుతున్నాను. మీకేమీ తెలియదని ఈ వివరాలన్నీ చెప్తున్నాను. ఏం చేయాలయ్యా? మీరు క్రీస్తుతో పాటు బ్రతకండి, క్రీస్తుకు నచ్చినట్లుగా బ్రతకండి. ఆయన మనస్సుకు గాయాన్ని కలిగించొద్దు, యథార్థవంతులై మీరు బ్రతకాలి అని పౌలు గారు తన మనసులో మాట చెప్తున్నాడు. 2వ వచనం, అప్పటిలో మీకు బలము చాలకపోయినా పాలతోనే నేను మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతోనూ మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును బలహీనులై ఉన్నారా? దేవునికి మహిమ కలుగు. పౌలు గారు అంటున్నాడు, పసిపిల్లలతో మిమ్మల్ని పోల్చుకున్నాను, మీకు తెలియదన్నట్లుగా మీరు చేసేటువంటి దుష్కార్యాలు, మీరు చేసేటువంటి ఆ భయంకరమైన పనులన్నీ నాకు తెలుసు. అయినప్పటికీ కూడా పసిపిల్లలకు చెప్పినట్లుగా నేను మీకు బోధిస్తున్నాను. నా మాట వినండి. ఏం చేయాలయ్యా? మీరు క్రీస్తు వైపుకు తిరగండి, మీ మనసు క్రీస్తుకు అంకితము చేయండి అని చెప్తూ 3వ వచనం అంటాడు, మీరు అసూయలు, కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతి నడుచుకొనుచున్నారు వారు కారా? ఒకడు పౌలు వాడనని మరి ఒకడు అపోల్లో వాడనని అని చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు వాడెవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసింపబడితిరి. ఒక్కొక్కరికి దేవుడు కృపను గ్రహించాడు, ఆ కృపను బట్టి మీరందరూ విశ్వాసం ఉంచారు. కాబట్టి మీరు విభేదాలు పెట్టుకోవద్దు అని చెప్తున్నాడండి. ఆ 6వ వచనం చదువుదాం. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగ చేసిన వాడు దేవుడే. దేవుడే వృద్ధి కలగ చేశాడు, దేవుడే మనల్ని బ్రతికిస్తున్నాడు. కాబట్టి మీరు మీ మనసు మార్చుకోండి. 8వ వచనం, నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే, ప్రతివాడు తానా చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. రోజు వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికంట వాళ్ళు ఎంత కష్టపడతారో ఆ కష్టానికి జీతాన్ని పొందుతారండి. మన పొలం వెళ్ళినప్పుడు ఎంత కష్టపడి పని చేస్తామో అంత డబ్బులు మనకు వస్తాయి. దేవుని సన్నిధిలో కూడా అంతే. నువ్వెంత ప్రయాసపడతావో, ప్రభు నిమిత్తం ఎంత కష్టపడతావో, ప్రభు నిమిత్తం ఎంత నలగగొట్టబడతావో, ప్రభు నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవిస్తావో అవన్నీ కూడండి దేవుని గ్రంథమందు వ్రాయబడి ఉంటాయంట. దేవుని గ్రంథమందు వ్రాయబడి ఉండి వాటన్నిటికీ దేవుడు లెక్క కడతాడండి. దావీదు కార్చిన కన్నీళ్ళన్నిటిని దేవుడు ఏం చేశాడండి?
లెక్క కట్టాడు, ఆ బుడ్డిలో పోసాడు, కొలత కొలిశాడు. ఒక సందర్భంలో అంటాడు కదండి, నేను కన్నీళ్లు విడిచుచు ప్రార్థిస్తుంటే నా పడక కొట్టుకుని పోతుంది. పడక కొట్టుకుని పోతుంటే ఈ కన్నీళ్ళంతా దేవుని దగ్గర ఒక బుడ్డిలో చేర్చబడుతుందంట, అంటే ఒక బాటిల్లోకి చేర్చబడుతుంది. అంత కన్నీళ్లు కార్చాడు. ప్రతి కన్నీటి బొట్టు దేవుని దగ్గరకు చేరుతుంది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నిమిత్తం పడే ప్రతి శ్రమ దేవుడు చూస్తాడండి. మనుషుల కొరకు చేస్తే ప్రతి శ్రమ దేవుడు చూడడం. మనుషుల కొరకు మనం పరిగెత్తుతాం, అది చేస్తాం ఇది చేస్తాం, కానీ మనం అర్థం చేసుకోరు. మనకెవరు మనల్ని హెల్ప్ చేయలేరండి. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. ప్రభు నిమిత్తం నువ్వు కష్టపడుతుంటే ఆయన అంట నీకు గొప్ప ప్రతిఫలం ఇస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి ప్రతిఫలం అండి? దేవుడిచ్చే ప్రతిఫలం ఒక మనుషుడు లెక్క వేయలేదండి. దేవుడిచ్చే ఆశీర్వాదం ఒక మనుషుడు అంచెల వేయలేడండి. అటువంటి గొప్ప ప్రతిఫలం ఇచ్చేవాడండి. ఇక్కడ అంటున్నాడు, ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకుంటాడు. జీతం ఇస్తాను నేను వాళ్ళకి, వారి వారి క్రియలు చొప్పున. 9వ వచనంలో, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వెవరంట? నువ్వెవరండి? దేవుని వ్యవసాయము. దేవుడు నాటిన మొక్క నీవు. దేవుడు నాటిన మొక్క ఫలించాలి. దేవుని నాటిన మొక్క ఎండిపోకూడదు. దేవుడు నాటిన మొక్క సిగురిస్తూ ఫలిస్తూ అలా అభివృద్ధి చెందుతూ అది ఫలించాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. ఫలించని ప్రతి తీగను నరికి అగ్ని గంధకాలలో పారవేయబడుతుంది బైబిల్ సెలవిస్తుంది. అంటే నా దేవుడు నీ గురించి ఏం కోరుకున్నాడు తెలుసా అండి? ఫలించాలని. దేవునికి మహిమ కలుగును గాక. ఫలించాలి, ప్రతి వ్యక్తి ఫలించాలి. ఎంతలా ఫలించాలంటండి? 30 గాను 60 గాను 100 ఫలించాలి. ఒక ఫలింపు కలిగిన జీవితాన్ని దేవుని నుంచి కోరుకుంటున్నాడు. అనేకుల కంట నువ్వు ఒక దీవెనకరంగా ఉండాలి. మనందరము దేవుని జత పనివారమై ఉన్నాము, దేవుని వ్యవసాయమై ఉన్నాము, దేవుని గృహమై ఉన్నాము. నువ్వెవరంటండి? దేవుని శరీరములో దేవుని గృహమై ఉన్నావు, దేవుని సంబంధమై నీవు ఉన్నావు. అదే ప్రభు కోరుకుంటున్నాడు, ప్రభు చెప్తున్నాడు. తర్వాత మాట చదువుదాం, 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. హల్లెలూయా. నేను పునాది వేశాను. ఎవరు? పౌలు గారు అంటున్నాడు, నేను పునాది వేశాను, మరొకరు దాని మీద కడుతున్నారు. ఏ పునాది అంటండి? ఇది కదల్చబడని పునాది, బండ మీద కట్టబడిన పునాది. ఇది క్రీస్తునే బండ మీద కట్టబడిన పునాది. ఇది కదల్చబడకూడదు. ఒకవేళ నువ్వు కదల్చబడ్డావా, ఆ పునాదితో సహా ఇల్లు పడిపోతుంది. ప్రియులారా, ఇల్లు కట్టేటప్పుడు మీరు గమనించండి, ప్రతి వ్యక్తి ఇల్లు కట్టేటప్పుడు పునాది వేసేటప్పుడు మాత్రం అడ్రారు కదండి. పునాది వేసేటప్పుడు అయ్యా 2 సిమెంట్ బస్తాలు ఎక్కువేసి 2 ఇనప సోలు ఎక్కువ పెట్టి కట్టమని చెప్తారు. ఎందుకని? అస్సలు గట్టిగా నిలబడాల్సిందేంటి? పునాదే. పునాది గట్టిగా లేకపోతే ఇల్లు టపామని పడిపోయింది. ప్రియులారా, ఇల్లు పడిపోతే ఏం జరిగిద్ది? ప్రాణాలు పోతాయి, చచ్చిపోతారు, నష్టం జరిగిద్ది. ఆ నష్టం జరగకుండా ఉండాలంటే నీ పునాదే గట్టిగా ఉండాలి. నీ పునాది స్థిరంగా లేకపోతే, నీ పునాది గట్టిగా లేకపోతే ఏదో ఒక రోజు పడిపోతాం. ప్రియులారా, లోకములో, పాపములో, శాపములో, అన్యాయములో, అక్రమములో ఏంటో దాంట్లో పడిపోతాం. అందుకే మీ పునాది క్రీస్తులో కట్టబడాలి, క్రీస్తులో నాటబడాలి. బండ మీద కట్టినటువంటి బుద్ధిమంతుని వలె నీ పునాది స్థిరముగా ఉండాలి అని దేవుని లేఖనము స్పష్టంగా చెప్తుంది. ప్రియులారా, యథార్థవంతుడుగా ఉన్నటువంటి పౌలు గారు అంటున్నాడు, శిల్పకారుని వలె నేను పునాది వేశాను, చక్కగా డిజైన్ చేసి మిమ్మల్ని అమర్చాను చెప్తున్నాడు. 11వ వచనం అంటున్నాడు, వేయబడిన పునాది తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. ఈ పునాది తప్ప మరొక పునాది లేదండి. స్థిరపరచబడే పునాది దేవునిదే. కట్టబడిన పునాది ఇది దేవుని పునాది.
ఈ రాయి క్రీస్తే. ఈ రాయి ఒకప్పుడు తలగడగా ఉంది, ఈ రాయి చెక్కబడిన రాయి, ఈ రాయి క్రీస్తనే రాయి. పునాదికి వేయబడుతున్నటువంటి పునాదికి మూలరాయిగా మారిన రాయి ప్రియులరా, ఆ రాయిలాగా నీవు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడండి. ఇక అపోస్తల కార్యములకు వెళ్ళిపోదాం. 18వ అధ్యాయము 1వ వచనములో ఇక్కడ వాక్యములు మనం చూస్తే మీరు గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళారా, అపోస్తలునటువంటి పౌలు గారు ఈ సంఘాన్ని గురించి ఈ విషయాలన్నీ చెప్పాడు. వివంతాలు, విభేదాలు, కక్షలు ఇవేం పెట్టుకోవద్దండి. మీరు ప్రశాంతంగా దేవుని కలిగి ఉండండి, పునాది మీద కట్టబడండి, యథార్థవంతులుగా ఉండండి అని పౌలు గారు ఇప్పటి వరకు విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, పౌలు గారు యథార్థవంతులుగా ఉన్నాడు, ఆయనకి ఏం జరిగిందో. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం అడు తర్వాత పౌలు కొరింథీయునకు వచ్చి అకుల ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని కౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. పౌలు అదే వృత్తి కలిగిన వాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు ఉండెను. అలా దేవుని వాక్యము గురించి, దేవుని మాటల గురించి ఆ అపోస్తలుడైన పౌలు గారు సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అక్కడికి వచ్చేటువంటి యూదులందరినీ కూడా ఒప్పించాలని క్రీస్తు గురించిన మాటలు మాట్లాడుతూ వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 16వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదవండి. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకు అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణము ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంగమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్య జనులలో వారందరూ వీరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. గమనించండి ప్రియమైన వారులారా, పౌలు గారు అక్కడ ఉన్నప్పుడంట ఈ ప్రిస్కిల్లా అకుల వీళ్ళిద్దరూ కూడా ఎంతో సహకరించి పౌలు గారికి అండగా దండగా నిలబడ్డారంటండి. నా ప్రాణమును కాపాడటానికి వీళ్ళు ముందుకొచ్చారు, నన్ను రక్షించుకోవడానికి ముందుకొచ్చారు. వారికి ప్రత్యేకమైన వందనాలని చెప్తున్నాడు ప్రియులారా. అయితే జరిగిన సంగతి ఏంటంటే ఆయన ఉన్నటువంటి 18 నెలల కాలంలో జరిగిన విపక్తి ఏంటో మనకు అర్థం అవ్వాలి. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 12వ వచనములో అక్కడ జరిగిన సంగతి మనకు కనబడుతుంది. ఎవరు ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఈయన 18 నెలల పాటు ఉన్నాడంటే ఎక్కడండి? కొరింథీ ప్రాంతంలో. దేవుడు ఉండమని చెప్పాడు. ఇక్కడ ప్రజలు ఉన్నారు, నాకు వాళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళని బ్రతికించాలి, నువ్వు ఉండమని చెప్తే అలాగున 18 నెలల పాటు అక్కడుండి దేవుని వాక్యం బోధిస్తే జరిగిన సంగతి ఏందో తెలుసండి. దేవుని వాక్యం విని మారు మనసు పొందవలసిన ప్రజలు మారు మనసు పొందకపోగా పౌలు గారినే చంపాలనుకున్నారంటండి. దేవుని కొరకు కష్టపడుతున్నటువంటి ఆ వ్యక్తిని, దేవుని కొరకు ప్రయాసపడుతున్న వ్యక్తిని చంపాలనుకున్నారంట. నేటి దినాల్లో కూడా ప్రియులారా, దేవుని పని నిమిత్తం కష్టపడే వ్యక్తులను అవమానించటం, తిరస్కరించటం, దూషణకరమైన మాటలు మాట్లాడటం ఇవన్నీ అలవాటుగా మారిపోయింది ప్రియులారా. అది ఎంతైనా మనకు తగదు, అది కరెక్ట్ కాదు ప్రియులారా. పౌలు గారిని చంపాలనుకున్నారంట. అంతేకాదండి, ఇంక నేను విషయాన్ని కొంచెం త్వరగా ముందుకు చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. సుమారు 40 మంది కంటే ఎక్కువ మంది పౌలు గారిని చంపాలనుకున్నారు. దేనికి? సువార్త ప్రకటిస్తున్నాడని చంపాలని తీర్మానం చేసుకున్నారు.
అక్కడ ఏమని ఒట్టు పెట్టుకున్నా తెలుసా? పౌలు గారిని చంపేంత వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకున్నారంటండి. అంటే వారిలో ఎంత కక్ష, వారిలో ఎంత భయంకరమైన ఈర్ష్య, సువార్త ప్రకటించుతున్నాడని చెప్పి ఎంత భయంకరంగా కక్ష కట్టారు ప్రియులారా. పౌలు గారి తరపున ఎవరున్నారంటే దేవుడే ఉన్నాడు, ఇంకెవరు లేరండి. ఆయన పట్టుకున్నారు, బంధించారు. రేపు ఉదయాన్నే ఒక అధికారి దగ్గరికి తీసుకెళ్తారు అతన్ని విచారించడానికి. అయితే ఈ 40 మంది ఏమనుకున్నారో తెలుసా అండి? ఓ చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే రేపు అధికారి దగ్గరికి వెళ్ళే టైంలోనే ఇక్కడ మొదలవుతాడు పౌలు గారు. మెల్లికి తీసుకెళ్తూ ఉంటారు. మార్గ మధ్యలోనే అతను మనం చంపేయాలి. అధికారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకవేళ తీర్పు ఆయనకు అనుకూలంగా వస్తే ఆయన విడిచిపెట్టి పడతాడు. కాబట్టి అధికారి దగ్గరికి వెళ్ళక మునిపే మధ్యకాలంలోనే అతన్ని చంపాలి. చూసారండి ఎంత తీవ్రంగా అతని మీద కక్ష కట్టారో. ఎంతమంది అంట? 40 మంది కంటే ఎక్కువ మంది. 40 మంది కంటే ఎక్కువ మంది ఒక తీర్మానం చేసుకున్నారండి. ఆ మాటలన్నీ కూడా మనకి అపోస్తుల కార్యములు అలాగ చదువుకుంటూ వెళ్తే మనకి చాలా విషయాలు కనబడుతూ ఉంటాయి. అయితే 23వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 23:16. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలియజేశాడు. ఈ పౌలు గారికి ఒక మేనల్లుడు ఉన్నాడండి. ఆ మేనల్లుడు వీళ్ళు మాట్లాడుకోవటం విన్నాడు. విని ఏం మాట్లాడుకుంటున్నారో గమనిస్తే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రేపు పౌలు గారు ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మార్గ మధ్యలోకి రాగానే అతన్ని పొడి చేద్దాం, చంపేద్దామని నిర్ణయించుకున్నారండి. ఈ మాట విని పౌలు గారి దగ్గరికి రహస్యంగా చేరుకుని, అయ్యా మామయ్య ఇలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, రేపు నేను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళేటప్పుడే మార్గ మధ్యలో చంపబోతున్నారు, కాబట్టి ఎలా నువ్వు తప్పించబడతావని చెప్పినప్పుడు పౌలు గారు అంటున్నాడు, ఈ విషయాన్ని ఎవరితో అయినా నువ్వు చెప్పావా? ఎవరితో చెప్పలా? నువ్వు తిన్నగా అధికారి దగ్గరికి వెళ్ళిపో. అధికారి దగ్గర ఒక సైనికుడు ఉంటాడు. ఆ సైనికుడితో ఒక మాట చెప్పు, నేను పౌలు గారి మేనల్లుడిని, నా గురించి రాజుగారితో ఒక మాట చెప్పుకోవాలి అని చెప్పి అడుగు. అప్పుడు ఆయన పర్మిషన్ తీసుకుంటాడు. అప్పుడు అక్కడి నుంచి నువ్వు అధికారి దగ్గరికి వెళ్ళమన్నాడు. ఈ మేనల్లుడు అధికారి దగ్గరికి వెళ్ళటానికి అక్కడికి వెళ్ళాడు. సైనికుడు అడ్డం వచ్చాడు మధ్యలో. సైనికుడు అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి నువ్వని. ఇదిగో అయ్యగారితో నేను ఒకసారి మాట చెప్పుకోవాలి, మా మామయ్య గురించినటువంటి బాధ నాలో ఒకటి ఉంది, అది నేను అయ్యగారితో చెప్పుకోవాలంటే సరేనని చెప్పి పర్మిషన్ తీసుకొచ్చాడు. ఆ యవనస్తుడు అధికారి దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఎవరు నువ్వంటే నేను పౌలు గారి యొక్క మేనలు ఉన్నాయా. ఎందుకు వచ్చావంటే ఇదిగో ఇలా పొంచి వాళ్ళందరూ 40 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటే నేను జాగ్రత్తగా విన్నాను, చంపడానికి చూస్తున్నారు మా మావిని అన్నప్పుడు ఈ మాటని ఎవరికని చెప్పావా అంటే నేను ఎవరికి చెప్పలేదు, నువ్వు డైరెక్ట్గా మెదలకుండా వెళ్ళిపోమని చెప్పాడండి. ఆ అధికారితో దేవుడు మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అధికారితో దేవుడు మాట్లాడాడండి. ఆ రాత్రి ఏం చేస్తాడు తెలుసా అండి? మనం 17వ వచనం చదువుదామా? అప్పుడు పౌలు తన యొద్దకు పిలిచి ఈ చిన్నవాణిని 18వ వచనం (23వ అధ్యాయము 20వ వచనం) అందుకతడు పౌలును గురించి సంపూర్తిగా విచారింపబోవునట్లు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసుకొని రావాలనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుగట్టి ఉన్నారు. వారి మాటకు నువ్వు సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు. వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకొనవలనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పాను. అందుకు ఈ సంగతి తెలిపితివని చెప్పవద్దని చెప్పాడు. 23వ వచనం తర్వాత అతడు శతాధిపతులలో 2 తన యొద్దకు కైసరు వరకు వెళ్ళుటకు
200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటెగలిగిన వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కువ మంది 40 మంది పౌలు గారిని చంపాలనుకున్నారండి. ఆ రాత్రి పగబట్టారు. తెల్లవారుజామున తీసుకుని వెళుతున్నప్పుడు మార్గ మధ్యలోనే చంపేయాలనుకున్నారండి. ఈ సంగతి పౌలు గారి మేనల్లుడు వల్ల దేవుడు ఆ విషయాన్ని బయలుపరిస్తే, ఆ పౌలు గారి మేనల్లుడు అధికారితో చెప్తే, ఆ అధికారి రాత్రి ఎంతమందిని సిద్ధపరిచాడు చూడండి. ఆ మాటలు చదువుతుంటే భయం వేస్తుందండి. శతాధిపతి 2 తన యొద్దకు పిలిచి కైసరు వెళ్ళటానికి ఏం చేశారండి, 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటిగాళ్లను రాత్రే 9 గంటలకు సిద్ధం చేశాడు. రేపు పొద్దున్న వాళ్ళు రావాలి. ఈ రాత్రి అంతా ప్రశాంతంగా పడుకోవటాలు ఆలోచించుకుంటున్నారు. ఈ రాత్రి 9 గంటలకల్లా పౌలు గారిని తప్పించేశాడండి. దేవునికి స్తోత్రం. అంటే పౌలు గారిని తప్పించింది ఎవరండి? ఇప్పుడు పౌలు గారిని తప్పించింది ఎవరండి? ఆయన యథార్థతే ఆయన్ని కాపాడింది. అదే చెప్పాలనుకుంటున్నాడు పౌలు గారు. సంఘాలతో పౌలు గారు చెప్పాలనుకున్న మాట అదే. ఏమంటున్నాడంటే, నేను నా యథార్థతను కాపాడుకున్నాను, మనుషులకు భయపడలేదు, కలవరపడలేదు, దేవునికి భయపడ్డాను, దేవుని మీద ఆధారపడ్డాను. నా ప్రాణము తీయాలని వాళ్ళు చూశారు, నన్ను బంధించారు. అయినప్పటికీ కూడా రాజుతో దేవుడు మాట్లాడి ఆ సైనికులు 40 మంది అంటే వారికంటే 4 మందిని దేవుడు నా కొరకు సిద్ధపరిచి నా చుట్టూ సైన్యాన్ని పెట్టి ఒక సీఎంను తీసుకెళ్ళినట్టుగా నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళాడండి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చంపాలనుకుంది 40 మందే, కానీ పౌలు గారి మధ్యలో ఉన్నాడు. ముందు గొప్ప సైన్యము, వెనకమాల గొప్ప సైన్యం, అటు ఇటు సైన్యులు, ఈటుగాళ్ళు ఉన్నారు, బాణాలు వేసే వాళ్ళు ఉన్నారు, చంపే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్య నడిపించుకుంటూ తీసుకుని అధికారి దగ్గరికి తీసుకెళ్ళిపోయారండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పౌలు గారు ఎంత భద్రంగా వెళ్ళాడండి, ఎంత సురక్షితంగా వెళ్ళాడండి. ఆ భద్రత ఇచ్చిన వాళ్ళు ఎవరంటే దేవుడేనండి. దేవుడే. ఎలా భద్రత ఇచ్చాడు? మనం చదువుకున్నాం ప్రారంభ వచనంలో, యథార్థవంతులకు దేవుడే తోడుంటాడు. యథార్థవంతుడు పౌలు గారు కాబట్టి, తన యథార్థతను కాపాడుకున్నాడు కాబట్టి దేవుడండి ఎంతమంది సైన్యాన్ని ఇచ్చాడో. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకున్నప్పుడు పేతురు కత్తి తీసి చెవు కసక నరికేస్తాడు. నరికేసినప్పుడు పేతురు, నువ్వెందుకు తొందరపడుతున్నావు? నేను కోరుకుంటే దేవుడు 4 యోహాల మందిని పంపించి నన్ను రక్షించలేడా? నువ్వెందుకు తొందరపడుతున్నావు పేతురు అని పేతురుని గద్దించి, కత్తి పట్టిన వాడు కత్తితోనే మరణిస్తాడు పేతురు, ఈ కత్తి నీకు వద్దు పేతురు అని కత్తి వరలో పెట్టించి వెంటనే చెవు తీసి ఎతికిస్తాడు. ప్రియులారా, ఇప్పుడు దేవుడు పౌలు గారు బ్రతకాలనుకున్నాడు కాబట్టి ఎంతమంది సైన్యాన్ని పెట్టాడో. ఒకవేళ ఈరోజు నువ్వు ఒంటరి అనుకుంటున్నావేమో, నీ చుట్టూ ఎవరు లేరు అనుకుంటున్నావేమో, సమస్యల మధ్య నలిగిపోతూ నన్ను పలకరించేవాళ్ళు, పట్టించుకునేవాళ్ళు, ఆదరించేవాళ్ళు లేరు అనుకుంటున్నావేమో. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి నిన్ను ప్రతి క్షణం అర్థం చేసుకునేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ప్రతిరోజు నిన్ను చూస్తున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని మనసు ఎరిగినటువంటి వ్యక్తి. నిన్ను తన అడుగు జాడల్లో నడిపించుకోవాలని, నీ ద్వారా తన పని జరిగించుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకనే దేవుడు నిన్ను కోరుకున్నాడు. ప్రియులారా, నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుని రాజ్యాన్ని కట్టడం కొరకై. ఆ పరమ సొలొమోను అయినటువంటి దేవాతి దేవుడు నిన్ను కోరుకున్నాడు. దావీదు కుమారుడైన సొలొమోను దేవదారు మ్రానును కోరుకుంటే, ఈ పరమ సొలొమోను అయినటువంటి నజరేయుడని యేసయ్య నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఇష్టపడ్డాడు, తన గుండెల్లో దాచుకున్నాడు. నీ యథార్థతే నిన్ను కాపాడుతుందని చెప్తున్నాడు, నీ భక్తే నిన్ను కాపాడుతుందని చెప్పాడు. పౌలు గారు అలాగే యథార్థవంతుడిగా బ్రతికాడు కాబట్టి ఆ యథార్థత తండి గుర్రపు రౌతులను పెట్టిందండి, ఈటిగాళ్ళను పెట్టిందండి, ఎంతో గొప్ప వ్యక్తులను అతని చుట్టూ పెట్టింది. ప్రియులారా,
ఎక్కడ ఎటువంటి అపాయం కలగకుండా దేవుడు తీసుకెళ్ళాడండి. అందుకనే దావీదు మహారాజు అంటాడు, ఏమన్నాడు తెలుసండి, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా ఏ అపాయము రాదు, ఏ అపాయము రాదు. నిన్ను గురించి నా దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాను, వారిని నేనేం చేస్తారంట, పైకి ఎత్తి పట్టుకుంటారు. ఇప్పుడు పౌలు గారిని ఏం చేశారండి, ఎత్తి పట్టుకున్నారండి. వాళ్ళని చంపాలనుకున్నారు, దేవుడేం పైకి ఎత్తి పట్టుకోవాలనుకున్నాడు. వాళ్ళని కక్ష తీర్చుకోవాలనుకున్నారు, దేవుడు తన ప్రేమ చూపించాలనుకున్నాడండి. ఈ అన్ని కాలక్రమంలో జరగడానికి 18 నెలల పాటు అవస్థపడ్డాడు, 18 నెలల పాటు ఇబ్బంది పడ్డాడు, 18 నెలల పాటు సువార్త పని విషయంలో ఎంతగానో నలగగొట్టబడ్డాడు ప్రియులారా. అయినప్పటికీ కూడా తనకు వెళ్ళినటువంటి పని పూర్తి చేసుకుని వచ్చాడు. కొరింథీ సంఘాన్ని, కొరింథీ పట్టణాన్ని ప్రభువుకు అర్పించాడు. హల్లెలూయా. కొరింథీలో అనేక మందినండి ప్రభు దగ్గర నడిపించాడండి. మరి నీ సంగతి ఏంటి, నీ సంగతి ఏంటి? నువ్వెవరిని దేవుని దగ్గర నడిపిస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు సువార్త ప్రకటించడానికి, దేవుని పని జరిగించడానికి నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? నీ మీద భారం లేదా? నీ మీద బాధ్యత లేదా? మనందరిపైన భారం ఉంది, బాధ్యత ఉంది. ఏంటి బాధ్యత అంటే, అనేకులను ప్రభు దగ్గరకు నడిపించాలి. ప్రతి ఒక్కరిని దేవుడు లెక్క అడిగేది అదే. అది నాన్న. అందుకే దేవుడు కంటికి రెప్పలాగా నిన్ను నన్ను కాపాడుతున్నాడండి. ఎలా కాపాడుతున్నాడు అంటండి, ఏ అపాయముని గుడారము సమీపించకుండా దేవుడు కనురెప్పకు కాపాడినట్లుగా నిన్ను కాపాడుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అపాయము నీ గుడారము సమీపించనీయక, ఏ నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున, కృపామయుడా నీలో నా, కృపామయుడా నీలో నా నివసింపచేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు ఈ వాక్యం ద్వారా మనకేం చెప్పాలనుకుంటున్నాడు తెలుసండి. మనం యథార్థత కలిగి ఉంటే, మంచి వ్యక్తులుగా ఉంటే, కలహాలు పెట్టుకోకుండా, కోపాలు పెట్టుకోకుండా, దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం బ్రతకడానికి ఇష్టపడినట్లయితే ఏ మనుషుడు ఎదుట నిలవలేడు, ఏ అపాయం నీ గుడారము సమీపించదు. నేనే మీకు తోడుగా ఉంటాను, నా భద్రత మీ చుట్టూ ఉంటుందని చెప్తున్నాడండి. ఈ లోకంలో మనం బ్రతకాలంటే దేవుని భద్రత కావాలి, దేవుని కాపుదల కావాలి. ఆ కాపుదల ఇవ్వాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే, నీ యథార్థత కాపాడుకో. నీ మనస్సాక్షిని అడుగు ఒకసారి, ఎంతవరకు నువ్వు యథార్థంగా దేవుని సేవ చేయగలుగుతున్నావో, ఎంతవరకు దేవుడు అనుకున్నట్లుగా నువ్వు సేవ చేయగలుగుతున్నావో. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట అంటాడు, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఎవరి చిత్తం అండి? తండ్రి చిత్తం. ఈరోజు దేవుని చిత్తం నీ జీవితం నెరవేరుతుందా? నెరవేరాలండి. ఎప్పుడు చూసినా మన ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటాం కదండి. బాధ కలిగించే మాట ఏంటంటే, ఫస్ట్ మన ఇష్టం, తర్వాతే దేవుని ఇష్టం అనుకుంటాం. ఖాళీ ఉంటే చూద్దాంలే, ఖాళీ ఉంటే చేద్దాంలే అని అంటూ ఉంటాం అప్పుడప్పుడు. ఖాళీ ఉండటం, ఖాళీ చేయటం ఏంటండి? దేవుని ఇష్టం నెరవేర్చడం అంటే ఏంటి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటప్పుడు చుట్టూ శ్రమలే, చుట్టూ కష్టాలే, చుట్టూ బాధలే వస్తాయి. అటువంటి సమయంలో నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఇబ్బందులు కలిగినప్పుడే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. కష్టం వచ్చినప్పుడే ఆ ఇబ్బందులు కలిగినప్పుడే నెరవేర్చాలి. బాగా నిద్ర వస్తూ ఉంటుందండి, అలాంటి టైంలో నేను ఈ బాధ్యతను నెరవేర్తించాలి. నిద్ర వస్తుంది కదా, కాసేపు పడుకుని కాసేపు నిద్రపోయి తర్వాత లేచిన తర్వాత ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను వెళ్ళి వీడియో తీస్తానంటే కుదిరిద్దా?
కుదరదండి. దేవునికి మహిమ కలుగును గాక. బాధల్లోనే నీ పరిస్థితిని దేవుడు చూస్తాడు, కష్టములోనే నీ పరిస్థితిని చూస్తాడు. నా జీవితంలో ఎన్నో ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నాను ప్రియులారా. కొన్ని సందర్భాలు నడుచుకుంటూ వెళ్ళాను, సైకిల్ కూడా లేనటువంటి పరిస్థితి, నడుచుకుంటూ వెళ్ళాను. మంచి ఎగ్గిలో, ప్రభా ఈ నడవటం నీకు ఇష్టమా, అలా నడిపించు ప్రభా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళాను. దేవుడు కొత్త సైకిల్ ఇచ్చాడు. కొత్త సైకిల్ తొక్కుతుంటే ఆ చెమటలు పట్టేది, చాలా ఇబ్బంది అనిపించేది. తొక్కలేకపోతున్నాను ప్రభా అనంటే దేవుడు బైక్ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైక్ ఇచ్చాడు. బైక్లో వెళుతుంటే పద్దాక అన్ని చోట్లకి బైక్ వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కదా ప్రభా అని అంటే, సరేలే కారు ఇస్తారని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కారు ఇచ్చాడు. కారులో వెళ్తున్నాను ప్రభా, ఇదిగో నేను కూర్చుంటానికి కూడా టైం ఉండకూడదు, ఆ భోజనం కూడా కారులో తినాలి ప్రభా అని ప్రార్థన చేశాను. కొన్ని సందర్భాల్లోనే పక్కన పాస్టర్ గారు స్పూన్తో పెడుతుంటే తింటా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అలా మనం ఏదైతే చేయాలనుకుంటామో దేవుని కొరకు అది చేయటకు దేవుడు ఇష్టపడతాడండి. ఈ మధ్య కాలంలో కోమల రోడ్డు పూర్తిగా చెడిపోయింది ప్రభా, చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు ఏంటి ప్రభా ఇట్లా ఎట్లయితే ఎట్లాగనైనా, అసలే కొత్త కారు ప్రభా అంటే. అద్భుతం ఏంటంటే ఆ రోడ్డుకి అడ్డంగా పెద్ద ముద్దు పెట్టారు, ఏందని చూస్తే రోడ్డు ఎత్తన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్న ఒక పాస్టర్ గారు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. అయ్యా, రాంబొట్లపాలెంలో మీరు వచ్చారు, ప్రార్థన పెట్టారు, దరిదాపు కొన్ని సంవత్సరాల బట్టి రోడ్డు వేయండి అంటే ఒక్కళ్ళు కూడా మా గురించి పట్టించుకోవట్లేదయ్యా. మీరు మీటింగ్ పెట్టారు, వెళ్ళిపోయారు, రెండో రోజు వాళ్ళు వచ్చారు, రోడ్డు వేస్తున్నారని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అండి, మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు చేసే దేవుడు అండి. మంచి మనసు మనం కలిగి ఉంటే చాలండి, మనకున్న మంచి మనసును బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. అందుకే పౌలు గారు చెప్తాడు, మీ మనసులో ఏం పెట్టుకోకండి, ఏదైనా కోపద్వేషాలు ఇలాంటివి ఉన్నాయంత తీసేయండి. ఒక ప్రశాంతత కలిగి నిర్మలమైన మనసు కలిగి దేవుని సేవ చేయండి. ఆయన అప్పగించిన బాధ్యత నెరవేర్తించండి. అప్పుడు అంటండి మన చుట్టూ ఏముంటుంది అంటండి, దేవుడు తన దూతలు కాపల పెడతాడు, తన కంచి మనకేస్తాడు, తన సన్నిధి మనకి తోడుగా ఉంటుంది. అందుకే చెప్తా వస్తాడండి, మేము ఒంటరి కామయ్యా, మీరు మాతో ఉంటే, మాలో యథార్థత ఉంటే మీరు మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టేవారు కాదు నాయన. పౌలు గారు నాయన యథార్థవంతుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన యథార్థతను బట్టి అతని దగ్గరకు వచ్చి అతనితో మాట్లాడి అతను బలపరిచి అతని చేయబట్టి, పౌలా నేనున్నాను, పౌలాను భయపడకు, సువార్త ప్రకటించు, ఈ పట్టణంలో అనేక మంది ప్రజలు ఉన్నారని పౌలును బలపరిచినప్పుడు నాయన నీ మాట మేరకు 18 నెలల పాటు అక్కడ ఉండి ఒంటరి పోరాటము పోరాడి యూదుల చేత దూషింపబడి, ద్వేషింపబడి, బాధింపబడి నిన్ను విడిచిపెట్టకుండా సువార్తను ప్రకటించడానికి ముందుచ్చాడయ్యా. శ్రమ పడ్డాడయ్యా, నలగొట్టబడ్డాడయ్యా, ఇబ్బందులు ఎదుర్కొన్నాడయ్యా. చివరికి నాయన తన ప్రాణము తీయాలనుకున్నప్పటికీ కూడా భయపడక సువార్తను ప్రకటించాడు తండ్రి. మీరే దూతలను పంపించారు నాయన, సైన్యాన్ని సిద్ధపరిచారు, అతని ప్రాణమును కాపాడారు తండ్రి, నీకు వందనాలు. ఆ కొరింథీ పట్టణంలో గొప్ప సంఘాన్ని నిర్మించారు నాయన, ఆ గొప్ప వ్యక్తులను ఎన్నుకున్నారు తండ్రి. పౌలు గారు ప్రయాసపడ్డాడు కాబట్టి అలాగుని జరిగింది ప్రభువా. ఈరోజు మేము శ్రమ పడలేకపోతున్నాం, ప్రయాసపడలేకపోతున్నాం, ఒట్టివారిగా మిగిలిపోతున్నాం, ఏమి చేయలేని వారిగా మిగిలిపోతున్నాం, ధైర్యాన్ని కోల్పోతున్నాం, సువార్త ప్రకటింపలేని వారిగా ఉండిపోతున్నాం. అలా బ్రతకడానికి వీల్లేదయ్యా, అలా బ్రతకూడదు నాయన. మేము నిజమైన బిడ్డలుగా నీ కొరకు బ్రతికే ధన్యత నీ పిల్లలుగా మాకు దయచేసి మంచి పోరాటము పోరాడి అనేకులను ఎద్దుకు నడిపించే గొప్ప బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచు.